అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే మందుబాబులకు బిగ్ షాక్, మందుబాబులకు బిగ్ అలర్ట్, 10 రోజులు బంద్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలోనే మందుబాబులకు ఏపీ సర్కార్ ఓ బ్యాడ్ న్యూస్ అయితే చెప్పింది. అదేంటంటే ఏపీలో 10 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు తెలిపింది. అసలే రేపు దుకాణాలు బంద్ అంటేనే ముందు రోజు నుంచి షాపుల ముందు బారులు తీరి మరీ తమకు కావాల్సిన సరుకును కూడా తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకుంటారు. అయితే ఏపీలో మందుబాబులకు ఈ విషయంలో షాక్ తగిలింది. అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి, ఒక్కరోజే మద్యం షాపులు బంద్ అవుతాయని అనుకున్న చాలామందికి ఊహించని మరో గట్టి షాక్ తగిలింది. ఏకంగా 10 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ అయ్యే పరిస్థితి అయితే వచ్చింది. దీంతో మందుబాబులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నూతన మద్యం పాలసీ కారణంగా తక్కువ ధరకే నాణ్యమైన బ్రాండ్లు రుచి చూడొచ్చని అనుకుంటే ఇదేంటి ఇలా అయిందంటూ తమ బాధను ఇంట్లో ఖాళీ అయిన సీసాలతో చెప్పుకుంటున్నారు. అయితే అసలు సంగతి ఏంటంటే ఏపీ ప్రభుత్వం అక్టోబర్ 12వ తారీఖు నుంచి నూతన మద్యం విధానం అమలు చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసింది. ఇక వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించిన సంగతి తెలిసింది. ఇక ఇప్పుడు కొత్త మద్యం పాలసీ ప్రకారం మద్యం షాపులను ప్రైవేటు వ్యక్తులు నిర్వహించనున్నారు. దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరందరి కాంట్రాక్టు సెప్టెంబర్ 30తోనే ముగిసేసింది. ఇంకో 10 రోజుల్లో నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. దీంతో 10 రోజుల తర్వాత తమకు ఉద్యోగాలు ఉండవని ఆందోళన చేస్తున్నారు. మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే తమ గతేందంటూ నిరసనలకు దిగుతున్నారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని, తమకు ఓ దారి చూపాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ 10 రోజులు మద్యం దుకాణాలు తెరవాలని ప్రభుత్వం కోరినప్పటికీ ఇప్పటి నుంచే కాంట్రాక్ట్ ఉద్యోగులు దుకాణాలకు రావటం మానేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల మద్యం దుకాణాలు తెరుచుకోలేదు. ఇక రేపు అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి కావడంతో పూర్తి స్థాయిలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఆ తర్వాత కూడా కాంట్రాక్ట్ సిబ్బంది వల్ల మరో 10 రోజులు లిక్కర్ షాపులు బంద్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. దీంతో మందుబాబులు తెగ ఫీల్ అవుతున్నారు.